వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ rbsudha. ఇవాళ మనం ఏం చేయబోతున్నాము అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ గెస్ట్ విత్ మీ. సో నైనిక, షల్ వి స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ? Yes, I'm very excited to begin. Sure. It's very exciting to eat chocolates, not Yes. make actually. To eat it is very good. And I think making and eating is also, both are good, interchangeable. But if somebody makes and gives, it's very good, according to me. Yeah, let's start the procedure. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఏం మెటీరియల్ కావాలి అనేది ఫస్ట్ చూద్దాము. దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ మిక్స్ అని ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉన్నారనమాట. వాళ్ళ చాక్లెట్ మనం వాడుతున్నాం ఇవాళ. ఏమేమిటి అంటే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. వాళ్ళవి ఏంటంటే ఇంకా ఇవి చాకో చిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్, డార్క్ చాకో చిప్స్ అండ్ కోకో బటర్. కోకో బటర్ మనం ఎక్కువ వాడము, బట్ యూజువల్గా పెయింటింగ్కి వాడతాం అనమాట. అండ్ దే హ్యావ్ ప్యూర్ చాక్లెట్స్ ఆల్సో. ఇవి కాంపౌండ్స్ కాకుండా ప్యూర్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండు ప్యూర్ చాక్లెట్స్. పర్సంటేజెస్ ఉంటాయి, అందరికీ తెలిసిన ఒక విషయం. ఇదేమో 40% అనుకుంటున్నాను, 46 వేసి ఉంది. ఇది 50%. ఓకే, ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్స్ మిక్స్ అనేవి. mix.comలో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్ప్రెడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్. ఓకే, దిస్ ఇస్ క్రంచీ స్ప్రెడ్, చాక్లెట్ స్ప్రెడ్. ఇది ఇంకోటి ప్లెయిన్ చాక్లెట్, జస్ట్ లైక్ నటెల్లా. మన ఇన్నర్ ఫిల్లింగ్స్ చేద్దాం. నేను చెప్పే కదా ఇది లోటస్ బిస్కాఫ్. నువ్వు టేస్ట్ చేస్తావా? ఇది చాలా బాగుంటుంది. అండ్ లోటస్ బిస్కాఫ్ మనం ఫిల్లింగ్ చేద్దాము. ఇవన్నీ కూడా ఫిల్లింగ్స్ చేద్దాం. ఓకే, దాంట్లో ఏంటంటే మనం ఇవి కూడా వేయచ్చు, చాకో చిప్స్. చాకో చిప్ ఫిల్లింగ్ కూడా చేయొచ్చు, కానీ డబుల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్ అలా అయిపోతుంది కదా. సో ఐ వుడ్ ప్రిఫర్ దీస్ బికాస్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కనుక. సో ఐ విల్ గో ఫర్ దట్. సో దానికి ఫస్ట్ ఏం చేయాలి, మనం షెల్ చేసుకోవాలి. అంటే షెల్ చేసుకుంటేనే కదా మనం లోపల పెట్టుకోగలము. సో ఫస్ట్ షెల్ చేద్దాము. సో నేను ఈ మోల్డ్ తీసుకుంటున్నాను. దాన్ని ఫస్ట్ ఫిల్ చేసేసుకుని, దిస్ ఇస్ ద ఈజీ వే అనమాట. దెర్ ఆర్ 2-3 మెథడ్స్. దీంతో బ్రష్ కూడా చేయొచ్చు. సో బట్ దానికి ఏంటంటే లేట్ అవుతుంది. సో నాకేమో అది పెద్దగా ఇష్టం ఉండదు. సో ఐ యూజువలీ వాట్ ఐ డూ ఇస్, దిస్ ఇస్ ద ఈజియెస్ట్ మెథడ్. యూ వుడ్ హ్యావ్ సీన్ ఇన్ మనకి ఇంటర్నెట్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత సి యూ ఓవర్ టర్న్ ఇట్. సో ఓకే, ఓకేనా? ఇది ట్యాప్ చేసుకోవాలి. సి, యూ కెన్ సీ ద కోటింగ్. Yes. సీ ద బ్యూటిఫుల్ కోటింగ్. Yes. అంటే ఏంటంటే షెల్ అనేది మనకి థిన్గా ఉండాలి. మరీ థిక్గా ఉంటే మనం తినలేము, ఎక్కువ చాక్లెట్ వస్తుంది. సో ఇలాగా సి, యూ కెన్ సీ ఇట్ ఇస్ ఫుల్లీ కోటెడ్. సో ఇలా మనం చూసినప్పుడు లైట్ షుడ్ నాట్ పాస్ త్రూ అనమాట. సో ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ హోల్ ఉంది, కనిపిస్తుంది. సో ఇట్లా మనం మళ్ళీ చేసుకోవాలి. చేసుకుని యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫార్ 2 to 3 minutes. Okay. Then we bring it, then we'll do the filling అనమాట. Shall we put this in the fridge? Yes. Yeah. సో మనం ఇప్పుడేమో ఇన్నర్ ఫిల్లింగ్స్ చేస్తున్నాము. దానికి లోటస్ బిస్కాఫ్ ఫిల్లింగ్, ఇది కూడా మిక్స్ కంపెనీ వాళ్ళది. అది ఆల్రెడీ రెడీమేడ్ స్ప్రెడ్ అనమాట. సో మనం ఏమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయగల. నట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది బిస్కెట్ బేసు అండ్ స్ప్రెడ్ బేస్, అంటే చాక్లెట్ బేస్ ఉంటుంది. సో దాంట్లో ఫిల్ చేయడానికి మనం మోల్డ్ కూడా రెడీ ఉంది. 5 minutes తర్వాత మనం తెచ్చేసాం బయటికి. ఇప్పుడు నువ్వు ఫిల్ చేయి. 4 చేస్తే చాలు. ఎంతవరకు ఫిల్ చేయాలి? 3/4 ఫిల్ చేయాలి. ఓకే, ఇది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి నోటికి రావాలి కదా. ఇక్కడ 2, 5 చాలు. కొంచెం ఎక్కువ తీసుకోవాలి బికాస్ సి ఎప్పుడు 3/4 ఉండాలి. సో నేను ఎలా చేశాను? హాఫ్. ఎస్, కరెక్ట్. యా, డూయింగ్ రియలీ గుడ్. ఐ థింక్ ఇంటికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తావు అనుకుంటాను నేను. దీంట్లో ప్రాక్టీస్ ఏం లేదు, ఇంట్లో చేసేసి అందరికీ ఇచ్చేయచ్చు అనమాట. అంత ఈజీ ఇది చేయడము. కరెక్ట్? ఎస్. ఓకే,
మన ఇటు సైడ్ నటలా స్ప్రెడ్ వేద్దామా? Yeah. నటలా బిస్కాఫ్ స్ప్రెడ్ వేద్దాం. ఓకే, దీంట్లో కొంచెం వేయాలి ఎందుకంటే యూ కెన్ సీ 3/4 లేదనమాట. సో కొంచెం ఐమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్, దెన్ ట్యాపింగ్, దెన్ వీ కెన్ రిమూవ్ ఇట్. ఎందుకంటే పైన దీని మీద మళ్ళీ మనం చాక్లెట్ వేసి ఫిల్ చేయాలి కనుక మనకి ఏంటి, ఇట్ హ్యాస్ టు బి ఇన్సైడ్ ఓన్లీ. బయట వచ్చిందంటే చాక్లెట్తో మిక్స్ అవుతుంది. ఓకే, సో ఐ విల్ డూ వన్ ఫిల్లింగ్, యూ కెన్ డూ అదర్. ఓకే, సి ఫ్రెంచ్ బిస్కెట్ అంటాం అనమాట దీన్ని. యూ కెన్ సీ ద క్రంచీనెస్ ఇన్ దట్. Yes. 3/4 filling. Okay, do these two. You can take one more spoon to fill it in. యూజువల్గా పైపింగ్ బ్యాగ్ వాడతాము, బట్ ఏమవుతుందంటే పైపింగ్ బ్యాగ్ వాడినప్పుడు చాక్లెట్ పైపింగ్ బ్యాగ్కే అంటుకుపోతుంది అనమాట. సో ఐ ప్రిఫర్ దిస్. ఎస్, దట్స్ కరెక్ట్. దెన్ యూ హ్యావ్ టు ట్యాప్ ఇట్, అంతే. సి ఎంత నీట్గా ఫిల్ అయింది కదా. ఇంకో ఒకటి ఉంది కదా, ప్లెయిన్ నట్టలా ఉంది కదా, ఇది 4 ప్లెయిన్ నట్టలా వేద్దాము. టేక్ వన్ మోర్ స్పూన్. నౌ యూ గాట్ యూస్ టు ఇట్, యూ కెన్ డూ ఇట్, రైట్? Yes. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ 5 minutes అయిన తర్వాత దీనిపైన మళ్ళీ చాక్లెట్ కవరింగ్ వేయాలి. ఎస్, ట్యాప్ ఇట్ వన్స్, కరెక్ట్. యూ కెన్ ట్యాప్ ఇట్ హార్డ్. పాలికార్బనేట్ ఏంటంటే ఏం అవ్వదు, విరగదు అనమాట. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ పాలికార్బనేట్. అంటే కింద పడేసినా విరగదు. Okay. సో యూ కెన్ పుట్ ఇట్. యూ కెన్ సీ ఇది మనం వేసిన లోటస్ బిస్కాఫ్, దిస్ ఇస్ ఫ్రెంచ్ బిస్కెట్, దిస్ 4 are Nutella. ఓకే, దీస్ ఆర్ ద ఫిల్లింగ్స్ అనమాట. ఇది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే, సో మనం ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాము. లోటస్ బిస్కాఫ్, ఫ్రెంచ్ బిస్కెట్, Nutella. నట్టెలా మాత్రం బాగా గుర్తుంది. ఐ థింక్ యూ లైక్ ఇట్, రైట్? సో దీన్ని ఒక్కసారి ట్యాప్ చేసుకుందాము. యూ కెన్ సీ ఎక్కువ మనకి స్టిక్ అవ్వట్లా. ఓకే, సీ. Yeah. సో ఆ స్టేజ్లో చాక్లెట్ వేసి మనం ఫిల్ చేయాలన్నమాట. సీ, ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ 1 or 2. దీన్ని ఫుల్గా మనం ఫిల్ చేయాలి. ఓకే, okay, you can see. So I'm just spreading it off so that ఈజీ అయిపోతుంది అని. యూ కెన్ యూస్ ఏంటంటే నార్మల్ మనకి నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్తో కూడా మనం చేసుకోవచ్చు. నట్టెలా మాత్రం కొంచెం ఇట్ ఈస్ లిటిల్ స్టిక్కీ. ఓకే, సో ఐ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ ఇట్ అనమాట, లేకపోతే పైకి వచ్చేస్తుంది. సి, ఇట్ ఈస్ గెటింగ్ మిక్స్డ్. సో ఇంకా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అర్థం. సో ఐఎమ్ జస్ట్ లీవింగ్ 2 నట్టెలాస్ జస్ట్ లైక్ దట్. Okay, you can see. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ బయటకు వచ్చిందంటే ఏంటంటే ఊజ్ అవుతుంది కదా, చేతికి వస్తుంది. సో నోబడి విల్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ స్టిక్కీ చాక్లెట్. సో ఇలా చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అట్లీస్ట్ ఫర్ 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా సెట్ అయిన తర్వాతే మనం ఇది బయటికి తీయాలన్నమాట. డిమోల్డ్ చేసి మనం ఇంకా తినడమే. ఐ థింక్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు ఈట్ నౌ. సో షల్ వి పుట్ దిస్ ఇన్ ద ఫ్రిడ్జ్? Yes. యా. సో ఇప్పుడు డిమోల్డ్ చేద్దాము. ఓకే, వచ్చేసాయి ఇంకొకటి. సో దీన్ని క్లీన్ చేయాలంటే చెప్పాను కదా, ఇలాగ ఓపెన్ చేసేయచ్చు, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది లోటస్ బిస్కాఫ్ కదా, గుర్తుందా? Yes. ఇది కదా. సో విల్ కట్ ఇట్ అండ్ షో. దిస్ ఇస్ ఇది కదా మనకి, అది మాత్రం కరెక్ట్గా గుర్తుంది. సో అది కట్ చేసి చూపిస్తా. ఓ, ఇది ఫ్రెంచ్ బిస్కెట్. యూ కెన్ సీ. Want to eat? Yeah. Okay. బాగుంది కదా, కరకరలాడుతుంది కదా. ఇట్స్ వెరీ క్రిస్పీ అండ్ నైస్. సో లెట్స్ కట్ దిస్ అండ్ సీ. లోటస్ బిస్కాఫ్, మై ఫేవరెట్. Can see? Yeah. Or eat this.
ఓకే, ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇది ఒక 5 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే ఇంకా బాగా వస్తుంది అనమాట బయటికి. ఎందుకంటే ఇంకా కొంచెం గట్టిపడాలి, మనకి సమ్మర్ కదా కొంచెం లేట్ అవుతుంది. ఇంకో 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టి డిమోల్డ్ చేయొచ్చు, దెన్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇవన్నీ అర్థమయ్యాయి కదా ఎలా చేయాలో. లుక్ ఎట్ దట్. 3, 4 ఉన్నాయి ఇప్పుడు. ఓకే, క్లీన్ చేయడం కూడా చూపించాను కదా నీట్గాను. ఓకే, సో ఐ థింక్ ఇంటికి వెళ్ళి చేస్తావు కదా. Yeah. అందరికీ పెట్టాలి, నువ్వు చేసి నువ్వు తినకూడదు, అందరికీ పెట్టాలి. ఓకేనా? లోటస్ బిస్కాఫ్ కావాలంటే నేను తెప్పించిస్తాను నీకు. ఓకే, మిక్స్ వాళ్ళు పాపం తెచ్చిస్తారు. ఓకే.